మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యంలో నా కృప నిన్ను విడిపోదు అనేటువంటి ఆ వాక్యం ఈరోజు వాగ్దానంగా మనం చూస్తున్నాం. దేవుని కృప అనగా అర్హత లేని మనకు దేవుడిచ్చిన అర్హత, ఆయన పిల్లలుగా ఉండడం. కృప చేతనే మనం రక్షించబడ్డాం. అపోస్తలుడైన పౌలుతో ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పాడు. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉంది. దేవుని కృప మనకు నిరంతరము ఉన్నది కనుక కృప చేతనే రక్షించబడ్డాం. దేవుడిచ్చిన రక్షణను భయంతో వణుకుతో మనం కొనసాగించాలి. ఆయన కృప చేత మనము చక్కగా వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అటు ఆశీర్వాదం, అటు కృప, అటు దీవెనలు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.